అదర్స్ కెన్ లిజన్ లేటర్. రికార్డ్ అవుతుందా? ఓకే, వినండి. చూడండి, 2014 వరకు ఐ వాజ్ ఆన్ 11 మెడిసిన్స్. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి నాకు? ఓవర్ వెయిట్ ఉన్నాను, బెల్లీ ఫ్యాట్ ఉంది, బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్స్ వేసుకున్నాను, తర్వాత కొలెస్ట్రాల్ ఉండింది, దానికి టాబ్లెట్లు ఇచ్చాడు డాక్టరు. డయాబెటిక్ ఇచ్చాడు. ఫ్యాటీ లివర్కి ఏం చెప్పలేదు కానీ వేసుకున్నాను. కిడ్నీ స్టోన్ వచ్చింది. కిడ్నీ స్టోన్ రాగానే ఆ డాక్టర్ రెచ్చిపోయి నాకు 5-6 టాబ్లెట్ రాశాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ టేకింగ్ 11 మెడిసిన్స్. సో ఇనిషియల్గా 4-5 మెడిసిన్స్, బట్ కిడ్నీ స్టోన్ 2012లో వచ్చినట్టుంది. సో అక్కడ ప్రొఫెసర్ అంటే వాడు ఒక 5-6 తగిలి ఇచ్చాడు. సో 11 మెడిసిన్స్, మార్నింగ్ 5, ఈవినింగ్ 6 అలా వేసుకునేవాడు అనమాట. బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎనీ ఇష్యూ. ఐ జస్ట్ పాపింగ్ ద టాబ్లెట్స్ అండ్ నీళ్ళు దగ్గర వెళ్ళిపోయాడు అర్జెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ యాక్టివ్, లైక్ వాట్ యూ సీ మీ, ఐ వాజ్ అబ్సల్యూట్ లైక్ దట్. సో వాట్ ఐ వాజ్ థింకింగ్, ఓకే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఆ తర్వాత ఒకరోజు ఐ వాజ్ ఫీలింగ్ ఇది 11 టాబ్లెట్లు వేసుకుంటే ఒకటికి ఒకటి రియాక్ట్ అవుతుంటుంది అనమాట. సో ఐ వెంట అండ్ టోల్డ్ ద డాక్టర్, కిడ్నీ డాక్టర్ గారికి చెప్పారు, డాక్టర్ గారు మీరు 6 రూమ్లు రాశాడు, ఇప్పుడు టోటల్ 11 అవుతున్నాయి, పొద్దున 5, 16 అవుతున్నాయి, నాకు పొట్టలో తిప్పినట్టు ఉంది, డిస్కంఫర్ట్గా ఉంది, అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పారు. ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? రమ్య గారు, వింటున్నాం సార్, ఆ చెప్పండి. డాక్టర్ ఏం చెప్పాడంటే, నీకు బతకాలని లేదా, తమిళ ఆయన అనమాట, డోంట్ యూ వాంట్ టు లివ్ అన్నాడు. యాజ్ ఇఫ్ ద మెడిసిన్స్ ఆర్ మేకింగ్ మీ టు లివ్ లైఫ్. ఫర్ ఎ మూమెంట్ ఐ డెంట్ నో వాట్ టు టెల్ దట్ గాయ్. ఈ సెడ్, నో నో, యూ హ్యావ్ టు టేక్. సో ఐ కంటిన్యూ. లక్కీలీ 2014లో నేను విజయవాడ వెళ్తే ఒక రోజు మా ఫ్రెండ్తో, గుంటూరు మా నేటివ్, చెన్నై నుండి గుంటూరు వెళ్తే ఒక ఫ్రెండ్తో పాటు ఈ మంత్రి గారి ఏదో మొలకలు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర ఏదో కొంచెం ఐటమ్స్ దొరుకుతాయని చెప్తే ఆయనతో పాటు వెళ్ళా. సో ఐ సా ఏ బుక్, మంత్రి గారిది, హౌ టు రివర్స్ డయాబెటీస్ వితౌట్ మెడిసిన్, ₹70, 75. సో ఐ జస్ట్ వాంట్ టు చెక్ వాట్ ఇట్ ఈస్. అది తీసుకున్నాను, బుక్ తీసుకున్నాను, మిగతా ఐటమ్ కొనుక్కొని వచ్చాను. So on my way back in the train, I read that book. I was reading that book. Amazing. The common sensual approach, the process, ఒక హాఫ్ పేపర్ బుక్ చదివి ఉంటా 11th or 12 దాకా. నెక్స్ట్ రోజు ఐ డెంట్ గో టు ద ఆఫీస్. ఐ జస్ట్ గాన్ త్రూ ద బుక్ ఫుల్లీ. దెన్ ఐ ఫౌండ్ దట్ దిస్ గై వాట్ ఈస్ టాకింగ్ విత్ అబ్సల్యూట్ సెన్స్. సో దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్ అనమాట. సో సిన్సియర్గా ఫాలో అనమాట. ఏంటి అని చెప్పి సేమ్ ఆయన ఇంకా 6 లీటర్లు చెప్పేవాడు నీళ్ళు అప్పుడు. 5-6 లీటర్ నీళ్ళు చెప్పేవాడు. ఒక టైప్ ఏమో అన్కుక్డ్ ఫుడ్, ఉప్పు వద్దు, కారం వద్దని ఆయన ఆయన కహాని వేరే ఉంటుంది. సో ఐ వాజ్ జస్ట్ సిన్సియర్లీ ఫాలోయింగ్ దట్. 3 సార్లు తినేవాడిని, 5-6 లీటర్ నీళ్ళు తాగేవాడిని, 2 టైమ్స్ మల విసర్జనకి వెళ్ళేవాడిని, ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసేవాడిని. ఐ వాజ్ డూయింగ్ దట్. అండ్ ఐ వాజ్ సీయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై బాడీ. ఎట్లా? ఐ కుడ్ సీ మై బెల్లీ ఫ్యాట్ వాజ్ రిడ్యూసింగ్, మై వెయిట్ ఫ్రమ్ 69 kg నుండి తగ్గుతూ ఉంది, 2 కిలోలు 3 కిలోలు అలా తగ్గుతూ ఉందన్నమాట. బై అబౌట్ 3.5 months ఇట్ కేమ్ టు 60 kg. 9 kg తగ్గాను. దేర్ ఇస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. కానీ టాబ్లెట్స్ మటుకు ఏం చేశాను నేను, ఐ స్టాప్డ్ ఆల్ ద టాబ్లెట్స్ థర్డ్ డే. బట్ ఐ వాజ్ చెకింగ్ మై బీపీ, ఐ వాజ్ చెకింగ్ మై ఫాస్టింగ్ షుగర్ అండ్ బీపీ షుగర్. ఐ వాజ్ డూయింగ్ దట్. Balance and all I stopped. So after about 3.5 months, when I saw 9 kg loss, but I was slightly concerned also. I was thinking I am losing weight అనుకునేవాడిని. ఆ తర్వాత ఆఫ్టర్ అబౌట్ 3.5 months ఐ వెంట్ టు మై రెగ్యులర్ డాక్టర్ ఇన్ చెన్నై. ఆయన తెలుగు ఆయన అనమాట. ఆయన ఈజ్ అ ప్రొఫెసర్ అండ్ ఈజ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ ఐ వాజ్ విత్ దట్ గై ఫర్ ఆల్మోస్ట్ 12 years. సో ఐ వెంట్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్, చెప్పాను, డాక్టర్ గారు, ఐ గేవ్ అప్ ఆల్ ద మెడిసిన్స్ అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ మెడిసిన్, ఐ టోల్డ్. హీ స్టార్టెడ్ హౌలింగ్. అది ఎట్లా చేస్తారండి, భలే వాళ్ళే మీరు. ఒకప్పుడు ఏదో ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది, జనాలు ఆయిల్ పుల్లింగ్ చేసి క్యాన్సర్ పోద్ది అనుకొని ఆ టాబ్లెట్లు మానేసి సీరియస్లు అయ్యారు. అదేంట నేను అన్నా, చూడండి డాక్టర్ గారు, ఐఎమ్ అన్ ఇంజనీర్. సో ఐ చెక్ మై బీపీ, ఐఎమ్ రెగ్యులర్ చెకింగ్ మై బీపీ, ఐఎమ్ రెగ్యులర్లీ చెకింగ్ మై ఫాస్టింగ్ అండ్ బీపీ షుగర్. సో లెట్స్ చెక్ చేసి అందరూ కూడా డాక్టర్లు ఏం చేస్తారు మీకు తెలుసు కదా. అపోలో హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, వేరే ల్యాబ్ నుండి రిపోర్ట్ చేస్తే వాడు ఒప్పుకోడు. వేరే పెద్ద హాస్పిటల్, రేలా హాస్పిటల్ అన్న చెన్నైలో ఉంది, వాడు అపోలో హాస్పిటల్, వాడు ఒప్పుకోడు. ఎవడాడ రిపోర్ట్ చేయాలన్నమాట. సరే నా రిపోర్ట్ బ్లడ్ టెస్ట్, ఆయన కూడా అక్కడ టెస్ట్లు చేసుకునేవాడు, ఆయనకి ల్యాబ్ ఉంది. ఐ థింక్ 3,700 రూపీస్ పెట్టి అన్ని టెస్టులు చేయించాం. సో నెక్స్ట్ డే ఐ వెంట్ టు హిమ్ అనమాట. ఆ రిపోర్ట్లు ఆయన చేతిలో ఉంది. ఈ సా ద రిపోర్ట్స్, ఈ డింట్ సే ఎనీథింగ్. ఒక మూలికి అన్నాడు. దెన్ ఈ స్టార్టెడ్ టైపింగ్ మై ప్రిస్క్రిప్షన్ ఆన్ హిస్ కంప్యూటర్. ఈ కేమ్ మీ పేపర్ ప్రింట్అవుట్ తీసి ఇచ్చాడు, నా చేతికి ఇచ్చాడు. హీ రోట్ ఓన్లీ 1 మెడిసిన్. ఈయన డయాబెటిక్, నాకు అంతకుముందు 3 టాబ్లెట్ రాసేవాడు అనమాట ఆయన. He wrote only 1 medicine. So I said, doctor, I told you already, I gave up medicine and I have no desire to take any medicine. What is this? I asked. చూడండి గంగేశ్వరరావు గారు, ఎంటీ పేపర్ ప్రింటర్లో నుండి ఎంటీ పేపర్ రాదు. అందుకే మీకోసం అని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చాను, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు.
This is what the doctor told me. Again, I went to him after a year. Then he saw, I said, why are you coming? Don't waste your money. So that's how, that was my last visit to the doctor 10 years ago. Now, what is the question? The question is that we are doing wrong things. We are class lo మాట్లాడుకున్నాం కదా last time. Okay. Now today we will look at little differently. సార్ ఈ లోపు నేను మాట్లాడతాను Yeah, సార్. yeah, అదే tell me. నన్ను పిలిచారు కదా సార్, నేను అప్పుడు అదే చెప్పండి వేరే చెప్పండి. కాల్లో ఉంది సార్. No problem. సార్ అది నేను మళ్ళీ నిన్న చెకప్కి వెళ్ళాను సార్. అది షుగర్ నార్మల్ అయిపోయింది, ట్రైగ్లిజరైడ్స్ అప్పుడు లాస్ట్ టైం 20 డేస్ అదే 1 month బ్యాక్ 536 ఉన్నాయి సార్. ఇప్పుడేమో 146 నార్మల్ అయిపోయింది సార్. ఎక్సలెంట్ మేడం మాధురి గారు. ఎలా చేస్తారు మ్యాజిక్, ఎలా చేశారు? లేదు సార్, మీ వాటర్ ప్రిన్సిపల్ అయితే మీదే సార్. నెక్స్ట్ అంటే నేను 2 మీల్స్ తీసుకోవట్లేదు కానీ 3 మీల్స్ తీసుకున్నాను సార్. అంటే ఫుల్లీ కార్బ్స్ వైట్స్ మానేశానండి. మీతో మాట్లాడాను కదా సార్ అప్పుడు. వెరీ గుడ్. కార్బ్స్ వైట్ మాధురి గారు మీరు అండ్ రిపోర్ట్ షేర్ చేయండి. వి విల్ షేర్ డిస్కస్. చేస్తాను. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మాట్లాడండి. బట్ ఉంది సార్, ఉంది సార్. మాధురి నెక్స్ట్ గారు, ఇంకో విషయం ఏంటంటే మీరు అన్న తర్వాత 1 hour వాకింగ్, ఈ బౌల్ మూవ్మెంట్ 2 times అసలు చాలా ఫ్రీగా అవుతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను 64 ఉంటే 20 days లో 4 kgs తగ్గిపోయింది సార్. అసలు అంటే డాక్టర్ కూడా అసలు నా రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయారండి. చూసారు అంటే మాధురి గారు వినండి. ఇన్నాళ్ళు మనం ఏం చెప్పండి. చేసామంటే వీఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్స్. ఎప్పుడైతే మనం రాంగ్ థింగ్స్ ఆపేసి రైట్ థింగ్స్ చేసామనుకోండి, నార్మల్ అయిపోతాం. ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్. చాలా హ్యాపీ అవును మేడం. సార్. ఐఎమ్ హ్యాపీ దట్ యూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు గ్రూప్లో షేర్ చేయండి ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూ. సార్ సో ఓకే దట్ సార్. అదర్స్ విల్ గెట్ మోటివేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకొక విషయం మన టీం మెంబర్స్ కి చెప్పాలనుకుంటున్నాను చెప్పండి సార్. అసలు చెప్పండి. ఏదైనా మనకి ఏదైనా డయాగ్నోస్ అయితే అప్పటికే మన ఆర్గన్స్ ఫెయిల్ అవటం స్టార్ట్ అవుతాయండి సార్. వాటి మీద ఎస్ డయాబెటీస్ కి ముందే స్టార్ట్ అవుతాయండి సార్. అందుకని మనం వచ్చాక రెక్టిఫై చేసుకోవటం కన్నా ముందే మనం అన్ని కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది అని నేను అదే మీ క్లాసెస్ విన్నాక స్టడీ చేశాక నాకు అర్థమైంది సార్. అంటే ఎవరి పాఠాలు వాళ్ళే నేర్చుకోవాలంటారు కదా సార్. అంటే అలర్ట్ గా ఉంటే మంచిది అని ఇది నా ఫ్రెండ్స్ కి నేను ఈ గ్రూప్ ముఖంగా చెప్తున్నాను సార్. అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. మాధురి గారు చూడండి, మీరు సార్ ఒక డైలాగ్ అన్నారు, మనం గోతులో పడ్డాక లెగటం అదొక అడ్వాంటేజ్, అట్లీస్ట్ లేయిస్తాం మంచిదే. కానీ ఎవడో గోతులో పడి వాడు లేయిస్తుని చూసి వాడు నేర్చుకోవడం అనేది గొప్పతనం, అవునా కదా? అవును సార్. సో దిస్ షుడ్ బి అవర్ అప్రోచ్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. చూడండి, ఇండియన్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్నే. ఆల్రెడీ మనం ఇంకోసారి వీల్సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు 2023లో దే హెవ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ ఏం లేదు, జనాలకి వెళ్ళి డిఫరెంట్ సిటీల్లో వెయిట్, బెల్లీ ఫ్యాట్ చెక్ చేశారు, బీపీ చెక్ చేశారు, కొలెస్ట్రాల్ టెస్ట్ చేశారు, హెచ్బిఓన్సి 4 బ్లడ్ టెస్టులు చేసి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయని బయట పెట్టారు. చూసారా ఏమేమి ఉన్నాయి అందరికి? ఒబేసిటీ 28%కి ఒబేసిటీ. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం అనుకుంటున్నారు. వినండి, మెయిన్ పాయింట్ ఒకటి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన క్లాస్లో పొద్దుగులు ఇదే కథ చెప్తాడు. చూడండి, మనం త్రేతాయుగంలో శ్రీరాముడిని చూసాం కదా, శ్రీరాముడి ఫోటోలు చూసాం, తర్వాత కృష్ణుని చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళే, సేమ్ హ్యూమన్ బాడీ. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద హ్యూమన్ ఎనాటమీ. అప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎంత భూములు ఉన్నాయి. సో ద హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్. మనం చేయాల్సింది ఏంటంటే ఆ బేసిక్ మనం ఫాలో అవ్వట్లేదు. మనందరం కూడా పిహెచ్డీకి వెళ్ళిపోయాం కాకపోతే కానీ ఈ బేసిక్ ఏంటి, మనకు బాడీకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, అవి మనం సరిగ్గా ఇస్తున్నామా లేదా, ఆ క్లారిటీ లేదనమాట. ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి. 100%. ఇప్పుడు మాధురి గారు అన్నారు, పెద్దగా మనం ఏం పిహెచ్డీకి వెళ్ళాలి, బేసిక్స్ చూసాం. నీళ్లు ఎన్ని తాగాలి, ఎలా తాగాలి, తాగే పద్ధతి ఏంటి, మన బాడీలో నుండి వేస్ట్ బయటికి ఎలా పంపించాలి, ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్ళాలి. ఆల్రెడీ 4 లీటర్లు తాగితే ఆటోమేటిక్గా మీ బాడీలో నుండి యూరిన్ రూపంలో అట్లీస్ట్ 1.5 2 లీటర్స్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, లోపలంతా క్లీనింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఎప్పుడైతే 2 సార్లు మనం మల విసర్జనకి వెళ్ళామో సాలిడ్ వేస్ట్ వెళ్ళిపోయింది బయటికి. 1 hour వాకింగ్ చేస్తున్నాం, మన బాడీ జాయింట్స్ అన్నీ యాక్టివ్ అయిపోయినాయి. ఎప్పుడైతే మనం 2 సార్లు తింటున్నామో మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది చూడండి, మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయింది. తర్వాత మన బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, బాడీలో మలనాలన్నీ బయటికి నెట్టేసాము. ఎలా నెట్టేసాం బయటికి, 4 లీటర్ నీళ్ళు రోజులో తాగటం వలన. మళ్ళీ ఏం చేసాము, ఈ ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ ఆపేసాం, కాఫీ టీలు ఆపేసాం, ప్రాసెస్ ఫుడ్స్ ఆపేసాం. 2 సార్లు ఇంట్లో చేసింది పండగ చేసుకున్నాం.
7 అవర్స్ 8 అవర్స్ కంపల్సరీగా 10 o'clock పడుకుంటున్నాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎవరికి తోచింది వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఏం చేసాం, ఇదేం లేదు, వెన్ యూ వాంట్ టు మేక్ ఏ డిష్ అన్ని ఐటమ్స్ మంచిగా వేసి చేస్తే అద్భుతమైన వస్తుంది టేస్ట్. ఇందులో ఏ ఒక్క మిస్టేక్ చేసినా, ఏ ఒక్క మిస్టేక్ ఏంటి, కొంతమంది అన్నీ చేస్తారు, నీళ్ళు సరిగ్గా తాగరు, లేదా ఒకసారి టాయిలెట్ వెళ్తారు, వాకింగ్కి వెళ్ళరు, లేదా స్ట్రెస్ అవుతుంటారు, నైట్ పడుకోరు, మళ్ళీ బీభత్సం కాఫీ టీ లాగే బ్యాక్. ఏ ఒక్క మిస్టేక్, ఈవెన్ వన్ మిస్టేక్ అవుట్ ఆఫ్ దీస్ కెన్ లీడ్ యూ టు అన్హెల్దీ ప్రాబ్లం. అంటే వడనే ఇమ్మీడియట్గా రాదు. ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుంది, అదే అద్భుతం అనమాట. చూడండి, ఇప్పుడు రమ్య గారు మీరు 10 ఏళ్ళ నుండి పప్పుచారు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, ఎవ్రీడే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. కానీ ఒక్కరోజు మర్చిపోయారు ఉప్పు, ఒక్కరోజే మర్చిపోయింది. 10 years నుండి చేసే అద్భుతమైన చేసింది పప్పుచారు ఇవాళ ఒక్కరోజు ఉప్పు అయిపోతే టేస్ట్ వస్తుందా చెప్పండి? రాదండి. రాదు. కానీ మన బాడీలో ఎలా తెలుసా, మనం ఎక్సర్సైజ్ చెయ్యం, నీళ్లు తాగం, నిద్రపోం, స్ట్రెస్ అవుతుంటాం, ఇన్ని కుంపు చేసినా ఏమవ్వదు. అవుద్దా? ఏమవ్వదు. నిద్రపోలేదు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం, మళ్ళీ పొద్దున్న నార్మల్ అయిపోతాం. అందుకనే మనందరికి ఏంటంటే ఒక ధీమా, ఏం అవ్వట్లేదులే. ఇప్పుడు మీకు గాజు గ్లాస్ ఉందనుకోండి, కింద వేస్తే పగిలిపోయిందా లేదా? పగిలిద్ది. కానీ పగలట్లేదు అనుకోండి, మీరు దాన్ని కూడా మామూలుగా బాగా ఆడేస్తుంటారు. సో ద హ్యూమన్ బాడీ ఈజ్ సో వండర్ఫుల్. మనకి దేవుడిచ్చింది ఏంటంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు అనమాట. అద్భుతమైన బాడీ మన చేతికి ఇస్తే దాంతో మనం ఫుట్బాల్ కబడ్డీలు ఆడుతున్నాం, అవునా కదా? చెప్పండి. హలో, వీఆర్ మిస్యూజింగ్, వీఆర్ అబ్యూజింగ్ అవర్ బాడీ అనమాట. వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్ బట్ వినబడుతుంది. చూడండి, చూడండి ఎంతమందికి హైపర్ టెన్షన్ ఉంది. ఆ, 50 కోట్ల మందికి టెన్షన్, హైపర్ టెన్షన్, 37 కోట్ల మందికి డయాబెటిక్, 42 కోట్ల మందికి థైరాయిడ్ ఉంది. కొలెస్ట్రాల్ చూడండి మరీ ఘోరం, 113 కోట్ల మందికి, ఎక్కువ మంది కొలెస్ట్రాల్ ఉంది. ఫ్యాటీ లివర్ 91 కోట్ల మందికి ఉంది. 114 కోట్ల మందికి డి విటమిన్ తక్కువ ఉంది. B12 70 కోట్ల మంది, 126 కోట్లు. మొత్తం ఎన్ని టోటల్ వేస్తే ఎంత ఉంది? 738 కోట్ల అటువంటి ప్రాబ్లంలు ఉన్నాయి. అన్ని ఈ ప్రాబ్లం లెక్కేయండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లం. 95 కోట్లు ఓవర్ వెయిట్ బ్యాచ్ అనమాట. అంటే ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఉన్నారు మనుషులు, కానీ ప్రాబ్లంలు ఎన్ని ఉన్నాయి? 738 ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతి ఒక్కడికి 5 ప్రాబ్లంలు కన్ఫామ్గా. చూడండి, ఒక్కొక్కరికి థైరాయిడ్ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటాం, బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, దాంతోపాటు ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. దీనికి ఏం చేశారు చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు 2024లో. 2023 చూసి వాళ్ళు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఒక కమిటీ ఉందన్నమాట. అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు ఒక 20-30 మంది కలిసి ఈ బుక్ తయారు చేశారు. ఎన్ని పేజీలు ఇది? 148 పేజీలు, 125 పేజీలు ఉందన్నమాట. దీనిలో ఏమేమి గైడ్ లైన్స్ ఇచ్చు? 17 గైడ్ లైన్స్ ఉన్నాయండి. మనం ఏం చెప్తున్నాం, మన దినచర్యలో 10 రాంగ్ హ్యాబిట్స్ చెప్తున్నాం, దినచర్యలో 10 డైలీ ఫాలో అవ్వాల్సినటువంటి హ్యాబిట్స్ చెప్పాం. తర్వాత హెల్త్ స్కోర్ ఎలా చేసుకున్నాం, 10 హెల్త్ ప్రాబ్లమ్ చెక్ చేసుకున్నాం అనమాట. అంటే మనం మిస్టేక్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. హెల్త్ ప్రాబ్లం బయటపడాలంటే దినచర్య ఫాలో అవ్వాలి, మిస్టేక్ ఆపేసి దినచర్య ఫాలో. అప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత చూస్తే మన హెల్త్ స్కోర్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది చూద్దాం, డూస్ ఏం చేశారు. ఎవరైనా చదవండి, ఇది 2 గైడ్ లైన్స్. హలో రమ్య గారు, ఎవరైనా చదువుతాండి, ఎవరైనా సార్. ఫస్ట్ గైడ్ లైన్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 5-6 పేజీలు ఉందన్నమాట కథ. ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ డైట్. దీని మీద ఒక 7-8 పేజీలు రాశారనమాట. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఏంటనేది, బ్యాలెన్స్ ఫుడ్. ఈ డైలాగ్ అందరు చెప్పే డైలాగే, డైటీషియన్, డాక్టర్లు, ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ బ్యాలెన్స్ డైట్. ఇదేంటి ఎవరికి తెలియదు. తర్వాత చూడండి, రెండో పాయింట్ ఏంటి, ఎక్స్ట్రా ఫుడ్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఫుడ్ తినాలంట. ఇది వాచ్మెన్ అన్న చెబుతాడు, మనకి ఎవడో చెప్పనవసరం లేదు. కానీ ఇది ఒక దీని మీద 5-6 పేజీలు. అంటే అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాడు చూడండి, 6 నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంట కంపల్సరీగా. తర్వాత 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయమంటున్నాడు బ్రెస్ట్ ఫీడింగ్. తర్వాత సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలంట పిల్లలకి.
6 నెలల తర్వాత నుండి పిల్లలకి దాంతోపాటు ఏదన్నా వీళ్ళు చెప్పే ప్రోగ్రామ్ ఉంది కదా, సిరలాక్ ఇవ్వండి, దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయమంటాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 8 పేజీలు ఉంది. బుక్ చదువు పంపిస్తాను, మీరు చదవండి, కానీ టైం బొక్క. నెక్స్ట్, అప్రోప్రియేట్ డైట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ హెల్త్ అండ్ సిక్నెస్. అంటే మళ్ళీ అక్కడ పిల్లలు సిక్ ఉన్నప్పుడు ఏం పెట్టాలి, మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు ఏం ఫుడ్ పెట్టాలి, దాని మీద పాయింట్లు ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి అనమాట. తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు చూడండి, ఒక ఉచిత సలహా, బాగా వెజిటేబుల్స్ తినండి. లెగ్యూమ్స్ అంటే ఏంటి, పల్సెస్ ఏమంటారు, లెగ్యూమ్స్ ఏమంటారు, ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తాను నాకు, ఐ ఫర్గెట్. లెగ్యూమ్స్ అంటే ఏంటి, బీన్సా, అవి వేరు కదా. పప్పు ధాన్యాలు లెగ్యూమ్స్ అంటారా, నాకు కరెక్ట్ తెలియదు అది. ఓకే, వెజిటేబుల్స్ తినమంటున్నాడు. 7వ పాయింట్ ఏం చెప్పాడు చూడండి, చదవండి ఎవరన్నా. use refined oils, ఫ్యాట్స్ in ఇన్ మోడరేషన్, అంటే ఎక్కువగా moderation of ఫ్యాట్ వాడొద్దు అంటున్నాడు, తక్కువ వాడమంటున్నాడు. ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్. చూస్ వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ నట్స్, మంచి అడ్వైజ్. వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్, నట్స్ వాడుకోమంటున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, క్వాలిటీ ప్రోటీన్స్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్, అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ రోజు తినొద్దు, డిఫరెంట్ కాంబినేషన్ తినమంటున్నాడు. దాని మీద మంచి పాయింట్స్ ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, దేనిలో మంచి ప్రోటీన్ ఉంది, ఎంత ఉంది ప్రోటీన్ అనేది దాని మీద ఉంది. ఏడో పాయింట్ 9వ పాయింట్ చదవండి. adopt lifestyle to prevent belly fat and obesity, yoga, sleep, limit ఈ screen 3 time. పాయింట్లు చెప్పాను. అంటే వాళ్ళ ఉద్దేశం లైఫ్ స్టైల్ అంటే ఏంటి, బేసిక్గా యోగా చేయండి, మంచిగా నిద్రపోండి, గీవీలు ఎక్కువ చూడొద్దని చెప్పాడు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్లు అనమాట. నైటు 1 గంట ముందే టీవీలు ఆపేసేయండి, ఉన్నాయి అనమాట కథలు. నెక్స్ట్ చదవండి, వాడు ఇచ్చిన డైట్లో ఏం చెప్పాడు తెలుసా, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినాలి, లంచ్ కంపల్సరీ తినాలి, 5 గంటలకు ఒక గ్లాస్ పాలు తాగమన్నాడు, నైట్ డిన్నర్ 8 గంటలకు తినమన్నాడు, ప్రతిసారి ఫుడ్లో అంట ఫ్రూట్స్ పెట్టుకోమన్నాడు. తర్వాత మీకు బాగా మంచి అవకాశం ఇచ్చాడనమాట, ఫ్రీడమ్ టు టేక్ కాఫీ టీ, మీరు కాఫీ టీ తాగొచ్చు అనేటువంటి మీకు ఒక లైసెన్స్ కూడా ఇచ్చేసాడనమాట. అందులో ఒక చిన్న మన సిగరెట్ల మీద రాస్తారు చూడండి, ఎవరు రాస్తారు సిగరెట్ ప్యాకెట్ మీద, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లు ఒక చిన్న అక్షరాలు ఎవరు రాశారు, చదవండి, ఎవరు చదవగలరా? హలో, కనపడుతుందా? It's preferable to take It's only 2 preferable meals to per take day only as 2 per meals your per day preference and as per needs. your preference and needs. చూసారా, 2 మీల్స్ తీసుకోవడం ఉత్తమం అంటున్నాడు, కానీ అది చిన్న అక్షరాలు రాశాడు. కానీ వాడు ఏం చెప్తాడు, మనందరికి కూడా 4 సార్లు తినమంటున్నాడు లేదా, 2 సార్లు కాఫీ తాగమన్నాడు కనుక, లైసెన్స్ ఇచ్చాడు కనుక 2 సార్లు కాఫీ తాగి, అంటే 2 ఎన్నిసార్లు అయింది మనం తింటాం. హలో, వీడి ప్రకారం వెళ్ళామనుకోండి, 4 సార్లు ఎటు అయిపోయింది, దాని తర్వాత కాఫీ టీ తాగడానికి మనకు లైసెన్స్ ఇచ్చాడు. సరే, ఒకసారి కాఫీ వేసుకోండి, 5 సార్లు తిన్నాం. 5 సార్లు తింటాం అంటే మనం ఏమనుకున్నాం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏకభుక్తే ఏం చెప్పాం, వీడియోలు ఆన్ చేసుకోండి ఎవరైనా కుదిరితే. గుర్తుందా? Yogi. ద్విభుక్తే 2 సార్లు తినేవండి, యూసుఫ్. Okay. భోగి మీన్స్ ఎ పర్సన్ హూ ఇస్ ఎంజాయింగ్ లైఫ్. త్రిభుక్తే రోగి. మరి 5 సార్లు తినమంటే ఏమవుతాం? ఇక అంతే, ఇక రోగి కన్నా ఎక్కువనే ఇక. చూసాం కదా, మనం ఆల్రెడీ చూసాం కదా, ఇందాక ఏం చూసాం, ఐసీఎంఆర్ వాళ్ళ సర్వే ప్రకారం ఏం చూసాం, 140 కోట్ల మందికి 700 ప్రాబ్లంలు ఉన్నాయి. కారణం అంటే వీళ్ళు చెప్పకుండానే మనం ముందే చేస్తాం, అది వేరే విషయం అనుకోండి, దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రాంగెస్ట్ అడ్వైస్, దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్. కానీ బెస్ట్ అడ్వైస్ ఎలా ఇచ్చారు, ఇన్ ఏ స్మాల్ ఫాంట్. ఓకే, నెక్స్ట్, బీ ఫిజికల్లీ యాక్టివ్, ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, మంచిగా చెప్పాడు. రిస్ట్రిక్ట్ సాల్ట్ ఇంటేక్, డోంట్స్ అనమాట, సాల్ట్ ఇంటేక్ తగ్గించమన్నాడు, మంచి అడ్వైస్. కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ అంట, కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ మీద 5-6 పేజీలు ఉన్నాయి. మన బొచ్చులు ఎలా కడుక్కోవాలి, విమ్ముతో కడుక్కోవాలా, దాని మీద ఒక 5-6 పేజీలు రాశారు. ఏ పాట్లో వండుకోవాలి, అల్యూమినియమా, దాని మీద బాగా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారనమాట మనకి. నెక్స్ట్, బీ ఫిజికల్. నెక్స్ట్ ఏం చేస్తే చూద్దాం, అడాప్ట్ అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్. కుకింగ్ మెథడ్ అంటే 2 సార్లు కడగాలంట మనం తినేటువంటి వెజిటేబుల్స్ అన్ని, దాని మీద కూడా మంచి కుకింగ్, ప్రీ కుకింగ్లో ఏం చేయాలి, కుకింగ్ అప్ చేయాలి. నీళ్ళు ఎన్ని తాగమన్నారు చదవండి. హలో, 14th పాయింట్. హలో, వినపడుతుందా?
14th పాయింట్ చదవండి ఎవరో ఒకళ్ళు. Drink 2 liters Drink of 2 water, liters of includes beverages like milk, coffee, tea, ఆ, etc. చూడండి ఏం చెప్పాడు, 2 లీటర్లు నీళ్ళు తాగితే చాలంట, అందులో కాఫీ టీలు కూడా అవి లెక్క అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 సార్లు కాఫీ తాగారు అంటే ఏంది, ఒక 300 ml అవుతాయి లేవా. మిల్క్ తాగారు, ఆ తర్వాత 2 లీటర్ అంటే మ్యాక్సిమం ఒక 1.5 లీటర్ తాగితే చాలు మీకు లెక్క, ఆయన లెక్క ఆడ లెక్క. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారు, ఇట్స్ ఎ రాంగ్ అడ్వైస్. మనం ఏం చెప్తున్నాం, ఎక్స్క్లూసివ్గా 4 లీటర్స్ 3 to 4 లీటర్స్ నీళ్ళు తాగు. మినిమైజ్, ఇంకేం చెప్పాడు చూడండి, మినిమైజ్ హై ఫ్యాట్, ఫ్యాట్ వద్దంట, షుగర్ వద్దంట, సాల్ట్ వద్దంట, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. ఇది మంచి అడ్వైస్, దిస్ ఎ గుడ్ అడ్వైస్. 16th పాయింట్ చూద్దాం, ఇంక్లూడ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ. అంటే ముసలోళ్ళకి మాత్రమే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తిని నట్స్ తినండి, మిగతా వాళ్ళందరూ కాఫీ టీలతో మజా చేసుకోమంటున్నారు వాళ్ళు. ఇది ముసలోళ్ళ కోసం మంచి స్పెషల్ అడ్వైజ్, పిల్లల కోసం అడ్వైజ్ ఇచ్చారనమాట. 16th. 17th పాయింట్ చూద్దాం ఏంటి, చదవండి 17th పాయింట్. Read information on food labels and choose healthy foods. అంటే రేట్ మంచి మంచి అడ్వైజ్ ఇది. అంటే మనం ఫుడ్ ఏదైనా ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు దాని మీద ఏం రాసింది చూసుకోండి, దాని ప్రకారం తినమంటున్నాడు. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫాలో అయితే హెల్త్ వచ్చే అవకాశం ఉందా? ఇందులో ఏం మిస్ అయ్యారు చెప్పండి, ఇందులో ఏం మిస్ అయ్యారు చూడండి. ఇప్పుడు చూద్దాం, మనకు కావాల్సిన ఏంటి, ఇది మనకి కెమికల్లో ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, ఇది 4. ఎక్సర్సైజ్, రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు చూద్దాం 17 గైడ్ లైన్స్లో ఏమి మిస్ అయ్యారు. 4 గైడ్ లైన్స్ ఆన్ 2 ఎసెన్షియల్. వాటర్, ఫుడ్ మీద 2 ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, దే ఆర్ నాట్ అక్యురేట్ అండ్ ఇన్సఫిషియెంట్. ఏంటి, వాటర్లో వాడు 2 లీటర్లు తాగమంటున్నాడు, ఫుడ్ ఏం చెప్పాడు 4 సార్లు కుమ్మేయమంటున్నాడు. ఇది రాంగ్ అడ్వైస్. తర్వాత 2 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ టోటలీ మిస్సింగ్. ఏం మిస్ అయ్యాడు చెప్తారా, ఎవరైనా గెస్ చేయగలరా? ఈ 17 గైడ్ లైన్స్లో 2, ఇప్పుడు మీరు పప్పుచారు చేసే దానిలో పప్పును, ఉప్పును, కారం చెప్పలా, మిగతా అన్నీ చెప్పారు. అది ఫారెన్ వెసలు పెట్టుకొని అన్నీ చాలా అద్భుతంగా చెప్పారు అనమాట. గ్యాస్ కూడా ఇండియన్ గ్యాస్ వాడాలి, ఇవన్నీ లైటర్ ఫలాంది వాడాలి, అన్నీ ఉన్నాయి. ఏం మిస్ అయ్యాం చెప్పండి, ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్లు టోటల్గా మిస్ అయ్యారు. స్లీపింగ్ ఉంది మేడం, స్లీపింగ్ ఇస్ దే సైడ్. ఆ ఫస్ట్ దానిలో చెప్పారు చూడండి, స్లీప్, గుడ్ టైం, అదే స్క్రీన్ టైం చెప్పారు, అది చెప్పారు పాపం వాళ్ళని. మరీ అంత చేయమాకండి, చెప్పారు ఆయన పాపం. చూడండి చెప్పాడు, ఇదిగో స్లీప్ ఇక్కడ వచ్చేసింది, ఇదిగో స్లీప్ చూసారా, అడాప్ట్ హెల్దీ లైఫ్, స్లీప్ ఉంది, యోగా ఉంది, లిమిట్ స్క్రీన్ టైం ఉంది, నీళ్ళు చెప్పారు అన్నీ. ఇందులో 2 రాంగ్ అని మనం అనుకున్నాం కదా. వాటర్ 4 లీటర్ తాగితే మంచిది, ఫుడ్ 4 సార్లు, కాఫీ టీలు తాగకుండా 2 సార్లు తింటే మంచిది అనుకున్నాం. 2 పాయింట్లు లైక్ కవర్ చేయాలి, 2 అసలు టోటల్లీ మిస్సింగ్ ఉన్నాయి. ఏంటి ఈ పాటికి మీరు చెప్పాలి అందరూ, ఏం మిస్ అయ్యాం, అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఓకే చూద్దాం వాట్ దే మిస్డ్. చూడండి ఏం మిస్ అయ్యారు, ఎక్స్క్రీషన్ 2 సార్లు మల విసర్జన. అసలు విషయం చెప్పాలి, అన్నీ వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, మల విసర్జన ఆటోమేటిక్ జరిగిపోయిందని. ఇందాక మేడం గారు చెప్తున్నారు, పొద్దున 1 లీటర్ నీళ్ళు తాగి 2-3 సార్లు కాఫీ టీ తాగిన కూడా టాయిలెట్ రావట్లేదని. వాళ్ళకి సంబంధం లేదు దాంతో. చూసారా, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మీద అస్సలు మాట్లాడలేదు. అబ్జర్వ్ చేశారా? హలో, Yes, sir. సరే సార్. ఎక్స్క్రీషన్ మీద వాళ్ళు అసలు చెప్పలా, టాయిలెట్ వెళ్ళాలి అంటే అలా అనుకుంటారు. కానీ మనం ఎట్లాంటి వెసల్స్ వాడాలి, ఎలా కడుక్కోవాలి, అవన్నీ మటుకు బాగా చాలా క్లియర్ కవర్ చేశారు. వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ రైట్, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. మనం 4 గుడ్డోళ్ళని వాళ్ళు ఏనుగు గురించి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కథ. ఓకే, నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ నీడ్స్ టు బి డన్. చూడండి, మనం ఆల్రెడీ కేస్ స్టడీ చూసాం. ఈ కేస్ స్టడీ చూడండి, ఇతనికి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి చదవండి. ఎవరన్నా సంబడి రీడ్ దిస్. ఓవర్ వెయిట్ చదువుతారా ఎవరన్నా? 112 కిలోలు వెయిట్ ఉన్నాడు ఇతను, 50 ఇంచెస్ వెయిట్ సైజ్ ఉంది, 5 feet 10 inches. అంటే
60-70 ఇంచెస్ 35 ఇంచ్ ఉండాలంటే 15 ఇంచులు ఓవర్ సైజ్ ఉన్నాడు. అలాంటిది విత్ ఇన్ అబౌట్ హౌ మెనీ మంత్స్ 9-10 మంత్స్లో ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. 21 కిలోలు వెయిట్ సైజ్ లాస్ట్, 10 ఇంచెస్ వెయిట్ సైజ్ రిడక్షన్, 8 హెల్త్ ఇష్యూస్ నుండి 3 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇందాక మేడం గారు చెప్తున్నారు కదా, విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ బట్ ఎ మంత్ షీ హెస్ ఇంప్రూవ్డ్ హర్ హెల్త్. అందరికి ఐడియా ఉంది కదా దినచర్య, ఇంకా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఏది ఫాలో అవ్వాలి అందరికి తెలుసా లేదా? యూసుఫ్, మనం ఏం చేయాలి బేసిక్గా? ఇన్ని 17 గైడ్ లైన్స్, ఇంత బీభత్సం అవసరంలా. సింపుల్గా మనం చేయాల్సింది ఏంటి? ఒకసారి క్విక్ గా చెప్పండి సార్. ఎస్ వి విల్ డూ దట్. Anybody, whoever has benefited, they can tell in between. In the meantime, let me find out the slide. Actually, this whole subject we can tell in 5 minutes. చూడండి, డైట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ హెల్త్ స్కోర్. మన హెల్త్ ఎలా ఉందో దాన్ని బట్టి మన డైట్ డిపెండ్ అవుతుంది. డయాబెటిక్ షుడ్ అవాయిడ్ కార్బ్స్ అనమాట, తినకూడదు. మనం ఏం చేయాలి? మనకేం కావాలి? ముందు బేసిక్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు తెలిసినంత మాత్రం సరిపోదు. అందరికి తెలుసు కదా వాకింగ్ చేయాలని, కానీ చేయమే. చెప్పండి, ఎవరికి తెలియదు వాకింగ్ చేయాలని? తెలుసా? తెలీదు అందరికి. 7 గంటలు 8 గంటలు కంపల్సరీ పడుకోవాలని తెలుసు కదా, స్ట్రెస్ అవ్వకూడదని తెలుసు కదా. కాకపోతే కన్ఫ్యూజన్ ఎక్కడంటే ఇది ఓన్లీ నీళ్ళు ఎన్ని తాగాలి అక్కడ కన్ఫ్యూజన్, ఎలా తాగాలో అదొక కన్ఫ్యూజన్. ఐ అండర్స్టాండ్. ఓకే, తర్వాత ఫుడ్ విషయంలో పిచ్చ కన్ఫ్యూజన్. ఫుడ్ విషయంలో 5 పాయింట్స్ ఉన్నాయి. 5 వీఆర్ మేకింగ్ అబ్సల్యూట్ మెస్ అనమాట. విల్ సీ నౌ. మనం ఏం చేయాలి? చదవండి అందరూ. ఏమిటి బేసిక్స్? రమ్య గారు, రోజులో 4 లీటర్లు, 3 to 4 లీటర్స్. 4 liters water, 2 bowel movement, 1 hour walking, stress management, 8 hours night sleep. మీరు నీళ్ళు తాగుతుంటాం కానీ 2 తాగుతాం. మలస్థితికి వెళ్తాం కానీ ఒకేసారి వెళ్తాం. వాకింగ్ రోజు కుదరదండి. ఎప్పుడైనా మాకు పిల్లలు ఉన్నారు, మాకు కుదరట్లేదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కుదరదండి. చాలా ఇంట్లో అత్తమామలతో ప్రాబ్లము, ఎవరితో ప్రాబ్లం. నైట్ పడుకోవడం కష్టం. మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు, లేదా మాకు కుదరట్లేదు, మా ఆయన లేట్గా వస్తున్నాడు. నో వే, ఇట్ డజంట్ వర్క్. జస్ట్ డజంట్ వర్క్. ఇప్పుడు సేమ్ అగైన్ ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. పార్డన్ మీ. వై ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. మీరు రోజు చేసి పెట్టే దగ్గర ఉప్పు డబ్బా కనపడలా, పర్వాలేదా? ఏకుండా వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? పక్కోళ్ళ ఇంటి వెళ్ళి అడుక్కుంటాం, లేదా కొనుక్కొస్తాం, అంతేగాని లేకుండా చెయ్యం. అలానే ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేయాల్సిందే. వీ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్క్యూజెస్. ఇట్ డజంట్ వర్క్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తినండి. అందరం ఏమనుకున్నాం? వీ డోంట్ వాంట్ టు బికమ్ యోగీస్, బట్ వీ ఆల్ కెన్ బికమ్ భోగీస్. వాట్ ఈస్ భోగి? భోగి మీన్స్ ఎ పర్సన్ హూ ఈస్ ఎంజాయింగ్ లైఫ్. We don't want to become yogi. If you want to become yogi, it is good. One time eating is good enough, but it is not necessary. అంతగా పళ్ళబేగని ఉండాల్సిన పనిలే. మనం హ్యాపీగా 2 సార్లు తింటూ అద్భుతంగా ఉండొచ్చు. చదవండి, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనందరికి తెలీదు, ఇక్కడే మిస్టేక్ చేస్తుంటాం. చెప్పాను కదా అందరికీ. రమ్య గారు, మీ ఇష్టదేవం ఎవరు? అమ్మవారండి. అమ్మవారే వచ్చి మీకు మంచిగా దసరాలో అన్ని పూజలు బాగా చేశారని ప్రసాదం పెడితే వెంటనే తినొద్దు. అది జాగ్రత్త పెట్టుకొని భోజనంతో తినండి. సింపుల్. మనం ఇన్నాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? ఎవడన్నా రాగా ఇచ్చి ఇవ్వగానే ఏం చేస్తాం? ఎవడన్నా వచ్చి నేను తిరుపతి వెళ్ళారు లడ్డు పెట్టగానే ఏం చేస్తాం? ఆగం కదా, వెంటనే నోట్లో వేసేసుకుంటాం కదా. రిమెంబర్, ఎనీథింగ్ అదర్ దాన్ వాటర్, వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ యువర్ మౌత్ ఈజ్ ఫుడ్. ఇది మన్నాళ్ళు మనకు తెలియదు, నాకు తెలియదు ఇన్నాడు.
అంటే ఒక్క రోజులో ఏమవ్వదు. డోంట్ థింక్ దట్ ఇదేంది పెద్ద సీన్ అనుకోకూడదు. బట్ వీఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్ రిపీటెడ్లీ ఫర్ ఇయర్స్ అండ్ డికేట్స్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్, అవును. సో ఎట్లా పుట్ దిస్ అన్ అండ్ దీస్ ఆర్ ఆర్ సింపుల్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది మీరు కూడా అన్నారు ఇందాక నాతో, చిన్నపిల్లడు అన్న కుదరలేదని. ఇందులో కుదిరేవి లేదు. ఇప్పుడు మీకు కూడా మీరు అదే చెప్పొచ్చు. ఎవరు వచ్చి ఏందమ్మా ఇంత ఉప్పు లేదంటే కుదరలేదంటే మా పిల్లడు ఏడుస్తున్నాడంటే ఊరుకుంటారా? ఇట్ వోంట్ వర్క్. సో దిస్ ఇస్ ద బేసిక్ కామన్ సెన్షియల్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ హౌ టు డూ దిస్? 4 liters వాటర్, 2 సార్లు బౌల్ మూవ్మెంట్కి, 1 hour వాకింగ్. ఇది బెస్ట్. సి వీ నౌ అండర్స్టూడ్ ద ఇంగ్రీడియంట్స్ టు బికమ్ హెల్దీ. నౌ వీ అండర్స్టాండ్ ద ప్రాసెస్. What is the process? Immediately after waking up in the morning, try to preferably wake up before sunrise, maybe before 6 o'clock. Don't engage in any other activity. You drink 1 liter warm water. Okay. Focus your mind on your stomach. Walk inside. ఇంట్లో నడవండి అటు ఇటు 5 నిమిషాలు. మనసు పొట్ట మీద పెట్టుకోండి. ఆ టైంలో మీరు ఫోన్లు చూస్తాం, మీ ఆయనతో మాట్లాడతాం, పిల్లల్ని ఆపడం ఎప్పుడు చేస్తే టాయిలెట్ రాదు. బికాజ్ దేర్ ఆర్ 2 switches. ఒక స్విచ్ మన మైండ్లో ఉంటుంది, ఒకటేమో ప్రెషర్ ఉంటుంది అనమాట బాడీలో. మనం ఎప్పుడైతే నీళ్ళు ఇస్తామో, పొట్టలో పోస్తామో, నీళ్ళ వల్ల ఏమవుతుంది, మనకి పొట్టలో ప్రెషర్ వస్తుంది. ఐ థింక్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్, బట్ ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎస్, చూడండి. ఓకే, చూడండి మన పొట్ట ఎలా ఉంటుంది చూడండి. ఇట్లా మన బాడీలో ఇది మన అన్నవాహిక అనమాట. సారీ, ఇది పొట్ట. ఆ, పొట్ట నుండి చిన్న పేగులో ఇట్లా కనెక్ట్ అయ్యి, చిన్న పేగులు ఇట్లా తిరుగుతూ వెళ్ళి పెద్ద పేగులు కనెక్ట్ అవుతుంది. పెద్ద పేగులు కింద కనెక్ట్ అవుతుంది అనమాట. మనం ఫుడ్ డైజెస్ట్ అయిన ఫుడ్ బాగా అబ్జర్వ్ అయ్యాక ఇట్లా కొంచెం వేస్ట్ అయ్యాక దీనిలోకి వెళ్తుంది. కింద నుండి పైకి వెళ్ళాలి. చూడండి, పై నుండి కిందకి వెళ్తే కింద నుండి పైకి ఎట్లా చెప్పండి. అది మనం తిన్న ఫుడ్ ఎవరికి ఐడియా ఉందా? కెన్ ఎనీబడి టెల్ మీ? హలో. ఇప్పుడు మనం నీళ్ళు తాగాం, కిందకి వెళ్ళిపోద్ది, వెరీ గుడ్. కానీ ఈ వేస్ట్ మెటీరియల్ వచ్చి కింద నుండి పైకి వెళ్ళాలా, తర్వాత ఇటు సైడ్కి వెళ్ళాలా. ఈ కిందకి దిగడం ఓకే, వీ అండర్స్టాండ్ గ్రావిటీ. ఎలా వెళ్తుంది, దేనివల్ల వెళ్తుంది వీటిలో పైకి? మనం అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, ఈ మూమెంట్ ఉండదు. ఓకే, ఎనివే పెరిస్టాటల్ మూమెంట్ ఉంటుంది కొంతవరకు. కాకపోతే బై డూయింగ్ ఆల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, జంపింగ్, యాక్టివ్, కూర్చోవడం, లేకపోవడం, గేమ్స్ ఆడుతూ, స్విమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మూమెంట్ పెరిస్టాటల్ మూమెంట్ ఉంటుంది. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, ఎవరైతే వాకింగ్ కలరో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడానికి కారణం ఏంటంటే దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ పెరిస్టాటల్ మూమెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఏం చేయాలి? లెగిసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో 5 నిమిషాలు నడవండి. ఫస్ట్ పాయింట్. 10 పాయింట్లు ఇది ఫస్ట్. ఇది చేయడానికి ఏమి ఇబ్బంది ఉండకూడదు మీకు. మీకు పిల్లలు ఉన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాలన్నా, మీరు లేచిన వెంటనే ఇది చేయండి. ఆ తర్వాత చూడండి మనకేమవుతుంది, నీళ్ళు తాగాక ఏమవుద్ది, ఈ పొట్ట అంతా నీళ్ళతో నిండిపోయింది 1 లీటర్. అది వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్ఫర్స్ కాలన్ అంటారు. ఇదంటే ఈ పేగు, పెద్ద పేగు ఇట్లా సైడ్కి వెళ్ళేది, దాని మీద లైట్ టచ్ అవుద్ది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెరిస్టాటల్ మూమెంట్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే దానివల్ల ఇది ఇంటర్నల్ స్ప్లింటర్ అంటారు అనమాట. మన బాడీ లోపల ఒక స్ప్లింటర్ లాగా ఉంటుంది అనమాట, వాల్ లాగా. ఈ ప్రెషర్ వల్ల ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు అర్జెంట్ అనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది అనమాట. ఇది ఓపెన్ అవ్వకపోతే రాదు. ఇది ఓపెన్ అయిందంటేనే మనకు ఆ సెన్సేషన్ వస్తుంది అనమాట, టాయిలెట్ వెళ్ళి పరిగెత్తమంటుంది. కానీ మీరు వెళ్తారు, బాత్రూమ్ వెళ్తే బాత్రూంలో ఎవరో ఉన్నారు, ఏమవుతుంది, ఇది ఓపెన్ అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోగలం. అదేదో చూద్దాం నెక్స్ట్. తర్వాత డోంట్ ఎంగేజ్ ఇన్ ఎనీ అదర్ యాక్టివిటీ. తర్వాత నీళ్లు మన పొట్ట మీద, మన ఫోకస్ పొట్ట మీద పెట్టుకొని ఫస్ట్ టాయిలెట్ వెళ్ళాలి. చూసారా, అప్పుడు ఇక లోపల ఎక్స్టర్నల్ స్ప్లింటర్ ఒకటి ఉంటుంది అనమాట. ఇదేంటి, ఇది మన మైండ్లో ఉంటుంది కంట్రోల్. అవునా కదా? ఎన్నిసార్లు మీరు బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటారు, ఎవరో బాత్రూంలో ఉన్నారు, మీకు అర్జెంటు, అగలరా లేదా? హలో. కానీ జంతువులకి ఇది లేదు, ఈ ఫెసిలిటీ లేదు. అందుకే అది మన పక్క మీద కూడా అది టాయిలెట్ వెళ్ళిపోయింది, దానికి కంట్రోల్ లేదు. దానికి అర్జెంట్ అయింది, పోసేస్తుంది. మనకి కంట్రోల్, దేవుడు ఇచ్చాడు ఈ కంట్రోల్. ఈ కంట్రోల్ ఏంటి, మన మైండ్. అందుకే పొద్దున్న నీళ్ళు తాగాక మనసుని పొట్ట మీద పెట్టుకోవాలి. వేరే పనులు, టీవీ చూస్తాం, మొబైల్ చూస్తాం చేసాను, టాయిలెట్ రాదు. ఓకే, టాయిలెట్ అయిన తర్వాతే వాకింగ్కి వెళ్ళాలి. డోంట్ క్యారీ లోపలికి వెళ్ళి మొబైల్ పేపర్ చూడకూడదు. వెళ్ళామా, మీరు అందరూ అబ్జర్వ్ చేశారా?
ఆవు కానీ గేదె కానీ ఎంతసేపు టైం పట్టుద్ది టాయిలెట్ వెళ్తానికి? హలో, ఎంత టైం పట్టుద్ది చెప్పండి? తక్కువ టైం. ఎంత టైం చెప్పండి, ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు, 10 నిమిషాలు? ఒక 2-3 మినిట్స్ లో అయిపోతుంది. మినిట్స్ కూడా కాదండి, సెకండ్స్. సెకండ్స్. 5 సెకండ్స్. ఇప్పుడు ఆవు వెళ్తా ఉంటుంది, టక్కన పేడేసి వెళ్ళిపోయింది. అది టైం నేను చెక్ చేసా, 3 సెకండ్స్. ఓకే. మనం లోపలికి అరగంట కూర్చున్నాం, మనం తంటాలు పడుతున్నాం, మనకేం రాదు బయటికి. కారణం వీఆర్ డూయింగ్ దీస్ మిస్టేక్స్. ఓకే, వీలైనంత వరకు కూడా మీరు ఈ వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఒక కాళ్ళ కింద ఒక స్టూల్ పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాంగిల్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ యాంగిల్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ట్రై చేయండి. లేదా ఇండియన్ టాయిలెట్ అయితే బెస్ట్, ఉత్తమం. మన స్క్వాటింగ్ పొజిషన్ అనేది ఉత్తమం అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి, 1 అవర్ వాకింగ్, 1 అవర్ ఓన్లీ ఆఫ్టర్ ఫస్ట్ బౌల్ మూమెంట్. చాలామంది ఏం చేస్తారంటే టాయిలెట్ కూడా వెళ్ళకుండా వాకింగ్కి వెళ్ళిపోతారు. వాకింగ్ అది చేసి 1 అవర్ వాకింగ్ చేసి వచ్చి కాఫీ టీలు తాగుతారు. నో, నీళ్లు తాగి వాకింగ్కి వెళ్ళి టాయిలెట్ వెళ్ళి తర్వాత వాకింగ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ తర్వాత 1 అవర్ వాకింగ్ గేమ్స్కి అప్పుడు వెళ్ళాలి. థర్డ్ పాయింట్ అది. 4వ పాయింట్ ఏంటి, వచ్చాక చూడండి, దానికి మన ఎక్సర్సైజ్లు ఏం చేయాలి, స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయాలి, వెయిట్ లేపాలి. ఫ్లెక్సిబిలిటీ కావాలంటే యోగా చేయాలి. స్టామినా కావాలంటే ఏం చేయాలి, ఎవరు చెప్తారు? స్టామినాకి ఎలా వస్తుంది మనకి? స్టామినా రావాలంటే పరుగులు పెట్టాలి, మెట్లు ఎక్కటం, స్విమ్మింగ్ చేయటం, గేమ్స్ ఆడుతుంటే స్టామినా వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ రావాలంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ అంటే యోగా చేయాలి. స్ట్రెంగ్త్ రావాలంటే వెయిట్లు ఎత్తాలి, బకెట్ గిక్కెట్లు ఎత్తండి. తర్వాత నీట్ అంటే ఏంటి, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే ఏంటి, మనం రోజంతట్లో కూడా యాక్టివ్గా ఉండాలి. వాకింగ్ చేయటం, మెట్లుంటే మెట్లు ఎక్కడం, కూర్చోవడం, లెగవడం, పుష్ చేయడం, పుల్ చేయడం, హ్యాంగ్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి యాక్టివ్గా. రోజంతా బాడీలో యాక్టివ్గా ఉండాలన్నమాట. ఎక్స్పోజర్ టు నేచర్, సన్ గేజ్ చేయడం, రివర్స్ వాక్ అండ్ బేర్ ఫుట్ అండ్ గ్రాస్లో రివర్స్ వాక్ చేయండి, మంచి బెనిఫిట్ అవుతుంది. బీచ్లో నడవండి, శాండ్లో నడవండి. 4వ పాయింట్ ఏంటి, ఆఫ్టర్ 1 అవర్ వాక్ రెస్ట్ ఫర్ 5 minutes అండ్ డ్రింక్ 1 liter వాటర్ అగైన్. ఇప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళలేదు, ఇంట్లో పనులు ఉన్నాయి, డోంట్ వరీ. ఆఫ్టర్ 1 hour 2 hours, చాలామంది అంటారు సార్ మీరు 2 లీటర్లు నీళ్ళు తాగండి. 2 లీటర్లు నేను చెప్పలా. 1 లీటర్ నీళ్ళు తాగాక మినిమం 1.5 hour గ్యాప్ తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగుతున్నాం. మీరు ఎవరితో 2 లీటర్లు 2 లీటర్లు తాగమన్నారంటే ఎవడాడు మెంటల్ అనుకుంటారు. సో ఇది ప్రొసీజర్ అనమాట. రెండోసారి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాలన్నమాట. వామ్ వాటర్ తాగితే మంచిది. మళ్ళీ మనసు పొట్ట మీద పెడితే రెండోసారి మల విసర్జనకి వెళ్ళొచ్చు. చూడండి, 5 పాయింట్లు. ఈజీయే కష్టం ఇది. మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, మీరు ఊరు వెళ్తున్నారు, ఈ 5 చేయడం కష్టమా ఈజీయా? కవిత, ఈజీ సార్. ఈజీయే, కానీ దీని మనసుంటే మార్గం ఉంటుంది. మాకు కుదరట్లేదని కుదరదు. ఈ 5 చేయండి, అట్లీస్ట్ మీ 50% హెల్త్ ఇంప్రూవ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, చూడండి, ఎప్పుడైతే మనం 2 సార్లు మల విసర్జనకి వెళ్తామో చూడండి మన పొట్టలో ఎలా ఉంటుందో. చూడండి, ఇది మనం 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం వల్ల ఈ పెద్ద పేగులు, ఇది అసెండింగ్ కాలన్ అంటారు, ఇది ట్రాన్స్వర్స్ కాలన్, అది డిసెండింగ్ కాలన్. చూస్తే 2 ఖాళీ అయిపోయినాయి. కానీ ఎవరైతే కాన్స్టిపేషన్ గ్యాస్ చూడండి వాళ్ళంతా బీభత్సం అయిపోయింది పొట్ట. చూసారా, పెద్ద పేగులో 2-3 రోజులు తిరుగుతుంది, బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఉంది, డిన్నర్ ఇక్కడ ఉంది, లంచ్ ఇవన్నీ అంతా బీభత్సంగా ఉంటుంది అనమాట. మనకంతా గ్యాసు, బ్లోటింగు, ఇండైజెషన్ రావడానికి కారణం ఏంటి చెప్పండి? మీ అందరికీ గోబర్ గ్యాస్ తెలుసా? గోబర్ గ్యాస్ పేడని బాగా మురగబెట్టేది ఏమో, దానిలో గ్యాస్ వస్తుంది. అలానే మన బాడీలో మళ్ళీ పోకుండా అలానే పెట్టుకున్నాం అనుకోండి, ఏదో రోజు ఒకసారి టాయిలెట్ వెళ్ళాం, అదే మధ్యాహ్నం సాయంత్రం లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళాం, లోపలంతా ఏముంది, వేస్ట్ ఉందా లేదా? అందువల్ల గ్యాస్, బ్లోటింగ్ రావడానికి కారణం సరైన 2 సార్లు మల విసర్జనకి వెళ్ళకపోవడం బిగ్ కారణం అనమాట. ఇప్పుడు ఎవరెవరికైతే పాపం టాయిలెట్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోండి చక్కగా. ఇది జస్ట్ 300 రూపాయలు ఉంటుంది అనమాట. ఒక డబ్బాలా ఉంటుంది, దీనిలో ఒక 1 లీటర్ నీళ్లు పోయొచ్చు. దానికి ఒక ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ట్యూబ్ వచ్చి ఒక క్యాథెటర్ అంటారు అనమాట. దీన్ని మన ఏమంటారు, యానస్లో పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే ఏమవుతుందంటే నీళ్ళన్నీ మనం పొట్టలో పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి. ఈ ట్యూబ్ వచ్చేసి ఇక్కడ దోపుకుంటాం అనమాట మల విసర్జన దీనిలో. తీసుకుంటే ఏమవుద్ది, ఈ నీళ్ళు హైట్ వలన ఈ నీళ్ళన్నీ మన పెద్ద పేగులోకి వెళ్తాయి. ఈ నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడన్నీ ఆ లోపల ఉన్నటువంటి మలాన్ని కొంచెం లూజ్ చేస్తే ఎప్పుడైతే నీరు ఫుల్గా వెళ్ళిపోయినా మనకు హఠాత్తుగా అర్జెంటుగా టాయిలెట్ వస్తున్నాడు అనిపిస్తుంది. అప్పుడు దానివల్ల అంత క్లియర్ అయిపోయింది అనమాట. చాలా యూస్ఫుల్ కిట్, ప్రతి ఇంట్లో ఒకటి ఉండాలి.
తర్వాత ఇది చూడండి, ఇది అలా తగిలించుకో, హైట్లో తగిలించుకో, ఇంత హైట్ కాదు, ఇంకా హైట్లో తగిలించాలి. జస్ట్ మన ఫోటో కోసం పెట్టాను. ఇలా నీళ్ళు పెడితే చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయి బయటికి. ఈ నీళ్ళన్నీ మన మలద్వారం నుండి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ కిట్ ఇక్కడ కొనుక్కోవచ్చు. సూరజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఫోన్ చేయండి. అద్భుతమైన కిట్ 300 రూపాయలకు వస్తుంది. మనం ఈ కిట్లో ఆయన వాళ్ళది ఇక్కడ చిన్నది ఉంటుంది అనమాట. ఈ మల విసర్జనలో పెట్టినటువంటి ట్యూబు చాలా సన్నగా ఉంటుంది. అది మనం ఏమైనా 3 ఏళ్ల పిల్లలు కూడా చేయొచ్చు ఎనిమా చాలా ఈజీగా. లోకల్గా దొరికేది కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం చూడగానే భయపడతాం. దీనికి కొంచెం కొబ్బరి నూనె రాసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, మనం చేయాల్సింది ఏంది, రోజు 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 4 లీటర్ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మనకు 1.5 to 2 లీటర్స్ యూరిన్ అవుట్పుట్ ఉంటుంది. చూసారా, 45 నిమిషాలు వాకింగ్ కంపల్సరీ చేయాలి. చూసారా, దీనివల్ల హైడ్రేషన్, ఎలిమినేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ నాన్ నెగోషియబుల్ బిఫోర్ స్టార్టింగ్ టు ఆఫీస్కి వెళ్ళే ముందు ఇవన్నీ అవ్వాలా. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే ముందు ఇవన్నీ చేసేయాలి. 2 సార్లు అవ్వడం కష్టం పిల్లలకి, కనీసం ఒకసారన్నా వెళ్ళాలన్నమాట. తర్వాత ఏం చేయాలి చూడండి, ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి, మీకు ఆకలి వేసినప్పుడు తినండి. వీలైనంత వరకు 11 o'clock to 1 o'clock ఐడియల్. మీ ఇష్టం. మీ ఫుడ్ అనేది కూడా ఎప్పుడు కూడా మీకు మీ ఆకలిని బట్టే ఉంటుంది, కానీ వాట్ టైం ఈ టైం ఆయన టైం చెప్పాడని కాదు. మీకు నథింగ్ ఇన్ బిట్వీన్. చదవండి అందరూ ఇది. హలో, Eat first meal when hungry, 11 a.m. to 1 p.m. దాని తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పండి మేడం. 2వ పాయింట్. ఫస్ట్ మీల్ అన్నది 11 గంటల నుంచి 1 p.m. లోపు తినాలి అని. మెయిన్ పాయింట్ ఇది మిస్ అయ్యారు. హంగ్రీ, ఆకలి ఉన్నప్పుడే. మీకు 10ంటికి ఆకలి వేస్తుంది అనుకో తినేయండి, లేదు 2 గంటల దాకా ఆకలేదు 2ంటికి తినండి. అట్లనే ఒకరోజు 10ంటికి, ఒకరోజు 2ంటికి కాదు. ఒకే టైం మెయింటైన్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి మీరు మీ కన్వీనియంట్ బట్టి. మీకు ఆఫీస్, మీరు అందరూ హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారు, మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వండి. మీరు 9ంటికంటే ఫుడ్ రెడీ అవ్వాలి కదా. మీకు బయట బాగా ఆకలేసి 9 o'clock 9 o'clock వండుకోండి, చక్క తినేసేయండి, 9 o'clock కుమ్మేయండి మొత్తం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals. తెలుగులో చెప్పండి దాన్ని మీనింగ్. వాటర్ ఆర్ బటర్ మిల్క్. ఓకే, నీళ్ళు, బటర్ మిల్క్ తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. అదర్ దాన్ ఫుడ్ తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా కూడా, నీళ్ళు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా కూడా అది ఫుడ్ కింద వస్తుంది. కాఫీ ఫుడ్డా కాదా? హలో, అండి టీ చెప్పండి, టీ ఫుడ్డా కాదా? ఫుడ్ కిందే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి నీళ్లు తప్పించి. తర్వాత ఏం చేయాలి చూడండి, వాటర్ ఎలా తీసుకోవాలి చూడండి. వాటర్, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. తర్వాత నీళ్లు ఒకవేళ తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయండి. తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటలు తాగొద్దు. వాళ్ళు గొంతు పట్టుకుంటే ఒక్కొక్క 2 గుక్కలు తాగండి. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మీల్ అయినటువంటి 2 గంటల నుండి సెకండ్ మీల్ 1/2 hour లోపు వరకు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చెప్పి తాగేయండి. తర్వాత మేక్ షూర్ టు కన్జ్యూమ్ 2-3 లెమన్స్ పిండుకోండి దానిలో. ప్రతిసారి దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనకు ఎలక్ట్రోలైట్స్ మంచిగా ఉంటాయి. 2వ మీల్ ఎన్నింటి తినాలి, బిట్వీన్ 6 to 8 p.m. మీకు 9 o'clock పర్వాలేదు, తినండి, పర్వాలేదు. అంటే బెస్ట్ 6 లోపు తింటే మంచిది అనమాట. మెయింటైన్ ద సేమ్ టైమింగ్స్. ఏ ఫుడ్ తినాలి చూడండి, బేసిక్ డైట్ అనమాట, ఎవరైనా తినచ్చు. మల్టీగ్రేన్ చపాతీ పెట్టుకోండి, ఒకటి సలాడ్స్ పెట్టుకోండి, కూరలు 2-3 మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, పెరుగు వేసుకోండి, చక్కగా తినండి. లేదు మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం లేదు, డయాబెటిక్ లేదంటే చక్కగా ఏమేమి ఉన్నాయి ఇందులో ఐటమ్స్ కవిత గారు? అన్ని మొలకలు, ఫ్రూట్స్ ఉన్నాయండి. మొత్తం చెప్పండి ఏమేమి అన్ని ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి. కొబ్బరి, బనానా, పైనాపిల్, డేట్స్, ఖర్జూరాలు, పపాయ, బాదాము, తర్వాత వేరుశనగ గింజ నానబెట్టినవి, పపాయ, pomegranate seeds, పోమెగ్రేనేట్స్, ఇవి మనం ఏంటంటే ఫెనుగ్రీక్ అనమాట, మన మెంతులు మెంతులు. మెంతులు నానబెట్టింది. తర్వాత ఫ్రూట్స్. చూసారా, చక్కగా పండగ చేసుకోండి హ్యాపీగా. 2 సార్లు తింటే ఇంకా మంచిది న్యూట్రిషన్. రమ్య గారు మీకు థైరాయిడ్ ఉన్నారు కదా, మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ. మీరు కనుక 2 సార్లు కనుక ఈ ఫుడ్ కనుక తినగలిగితే మంచిది. ఒకసారి తినండి, ఒకసారి తినండి. ఏ టైంకి సార్? మీ ఇష్టం. ఓకే మీ ఇష్టం. చూడండి, తర్వాత జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్, స్పెషల్లీ రమ్య గారు మీకు కూడా ఎవరికైతే బేసిక్ ఏంటంటే మనకు ప్రాబ్లం అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇది వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, క్యారెట్, గుమ్మడికాయ, బీట్రూటు,
తర్వాత ముల్లంగి, ఉసిరికాయలు, టమాటాలు, తర్వాత రా మ్యాంగో పెట్టుకొని మీరు చక్కగా ఆ తర్వాత అన్ని ఆకులు ఏమంటారు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కరివేపాకు. మె మెంతికూర, మెంతికూర పెట్టుకోవచ్చు కూడా. ఇంకేంటి పుదీనా, మునగాకు పెట్టుకోండి చక్కగా. చియా సీడ్స్ నానబెట్టుకోండి. చక్కగా చేసి క్లాత్ వస్తుందన్నమాట. దోమతెర లాంటి క్లాత్ ఒకటి వస్తుంది. దానిలో మిక్సీలో వేసి పట్టేసి పిండేసుకోండి చక్కగా. దానిలో నిమ్మకాయ పిండుకోండి, తేనె వేసుకోండి, యాపిల్ సైడర్ విnegar వేసుకోండి. అద్భుతంగా ఉంటుంది జ్యూస్. వెరీ వెరీ టేస్టీ. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ దిస్ జ్యూస్ ఈజ్ లైక్ దట్. తర్వాత ఎవరికైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు ఏం చేయాలి? నో చపాతీ రైస్ అన్నమాట. నో కార్బోహైడ్రేట్ రైస్. చూడండి, ఎగ్స్, కర్డ్స్, తర్వాత పనీర్ ఫ్రై, సలాడ్స్, నట్స్, కొబ్బరి చట్నీ అని అదేంటి సార్ టెండర్ కోకోనట్ ఆహా ఇది కాదు, ఇది టెండర్ కోకోనట్ కాదు, ఇది ఎగ్ హాఫ్ ఫ్రై ఎగ్ ఎగ్ అనమాట. హాఫ్ ఫ్రై ఎగ్. ఓకే మామూలుగా ఎనీ టైప్ ఆఫ్ ఎగ్ తినొచ్చు. చక్కగా ఫుల్ ఎగ్ తినండి. ఎగ్ ఫ్రై తినొచ్చు, ఆమ్లెట్ తినండి, హాఫ్ ఫ్రై తినండి, బాయిల్డ్ తినండి, మీ ఇష్టం. ఫ్రైడ్ చేసి తినండి, పండగ చేసుకోండి. మీ ఈట్ ఎవ్రీడే 6 eggs. ఆ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా నేర్చుకోండి. లెట్ గో యాటిట్యూడ్, పోనీ లేనటువంటి ఒక గ్రాటిట్యూడ్, సత్సంగ్, మన ఈ 10 రాంగ్ ఎమోషన్స్ తెలుసు కదా అందరికీ. డిజైర్, యాంగర్, అటాచ్మెంట్, గ్రీడ్, ఓవర్ ప్రైడ్, జెలసీ, సెల్ఫిష్నెస్, ఇవన్నీ మనం తగ్గించుకోవాలా. చూసుకోవాలా, కోపాలు తగ్గించుకోవాలి. హౌ టు ఇంప్రూవ్ రిలేషన్షిప్, AAA అంటే ఏంటి? యాక్సెప్ట్, అడ్జస్ట్ అండ్ అప్రిషియేట్. దీని గురించి ఒక ఆల్రెడీ నిన్న క్లాస్ ఒకటి ఇచ్చాం వినండి, మైండ్ మేనేజ్మెంట్ మీద. తర్వాత హ్యాపీ హార్మోన్స్ ఎలా టైప్ చేసుకోవాలి, ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 గంటలు కంపల్సరీగా పడుకోవాలి. మనం ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు ఏం చేయాలి? మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట మన బాడీకి. చూసారా? దీనివల్ల ఏమవుతుంది? ఈ 10 హ్యాబిట్స్ దినచర్య వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతాము, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ మన హెల్త్ అంతా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సార్ అందరూ చెప్తున్నారు ఉదయాన్నే లెగిసి హాట్ వాటర్ తాగాలి, లేకపోతే ఏదో ఏదో ఒక జ్యూస్ తాగాలి, కొత్తిమీర జ్యూసో ఏదో ఒకటి. ఎందుకు సార్ అసలు మనం పుట్టినప్పటి నుంచి నార్మల్ గానే వెళ్ళడానికి అన్ని అంటే మీరు చెప్తున్నారు 2 బౌల్ మూమెంట్స్ అని, అవన్నీ సింపుల్ గా చేయాలి కదా. మనం ఎందుకు తొయ్యాలి? బలవంతంగా ఎందుకు వాటర్ వేయాలి? బలవంతంగా కాదండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వెదర్ గుర్తుపెట్టుకోండి ఒకటి, బలవంతంగా దోయటం కాదు. వెన్ యూ డ్రింక్ వాటర్ ఇట్ హెల్ప్ యూ. ఓకే, ఇప్పుడు మీరు అప్పుడే సపోజ్ మీకు ఆటోమేటిక్గా బావల్ మూవ్మెంట్ అయిపోతుంది అనుకోండి, చేయండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ మీకు బావల్ మూవ్మెంట్ నీళ్ళు తాగట్లేదు అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. ఒక రోజు 2 రోజులు అవుతుంది. లెట్ మీ టెల్ యూ మేడం, 90% పీపుల్ ఆర్ హ్యావింగ్ కాన్స్టిపేషన్. మీకు తెలుసా? కాన్స్టిపేషన్ అవునండి. నా అంటే ఉద్దేశంలో వినండి. నా ఉద్దేశంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఏంటంటే, ఎవరికైతే రోజు 2 సార్లు మల విసర్జన అవ్వట్లేదు వాళ్ళు కాన్స్టిపేట్ కిందే లెక్క. ఒక్కసారి ఓకే పొద్దునైనా లెక్కన రాదు. ఇది చూడండి, ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒక అతను 44 ఏళ్ళు అనమాట. చూసారా, ఇవన్నీ మార్కర్స్ రెడ్లో ఉన్నాయని. దీనిలో బయాలజికల్ ఏజ్ అంటారు. ఈయన ఎంత వయసు ఎంత? 39 ఏళ్ళు. కానీ ఆయన బ్లడ్ రిపోర్ట్ ప్రకారం ఎంత ఏజ్ చెప్తున్నారు? కనపడుతుంది, ఇది 76 years. ఓకే అంటే దిస్ ఈజ్ కాల్డ్ బయాలజికల్ ఏజ్. ఎందుకని? అన్ని మార్కర్స్ బ్యాడ్. ఓవర్ వెయిట్ అంతా 123 కిలోలు వెయిట్ ఉన్నాడు ఈయన. BMI 43, అంటే సివియర్ ఒబేస్ అనమాట. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి ఎంత ఉందో, 27.4 ఉంది. ఎప్పుడైతే మీరు ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్, దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? అంటే డయాబెటిక్ వాళ్ళు నైట్ మెంతులు నానబెట్టుకొని తాగడం అటువంటివన్నీ చేయాలా సార్ ఈ డైట్ తో పాటు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎవరికి ఉంది డయాబెటిక్, కవిత గారు? సార్ నాకే సార్, అంటే కొంచెం మీరు అప్పుడప్పుడు మీరు రిపోర్ట్ షేర్ చేశారా? హలో, లేదు సార్, మరి షేర్ మేడం మీరు చేయలేదు. మీ డయాబెటిక్ ఏ లెవెల్ ఉంది ఎవరికి తెలుసు? అన్లెస్ యూ షేర్. నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఉన్నదండి, మరి ఉన్నాను, వాట్సాప్ స్టేటస్ లో కాదండి, మరి ఉన్నాను. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారా? ఏమన్నా క్లాస్ చేరారు, నేర్చుకున్నారు, ఉపయోగం ఏంటి చెప్పండి. హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. నో ప్రాబ్లం.
చూడండి హెల్త్ స్పాన్ మార్కర్స్ ఏంటంటే గ్రిప్ టెస్ట్ అంటారు అనమాట. మనం హ్యాంగ్ చేసుకోవడం ఉండాలి, తర్వాత ఒక కాలు మీద నిలబడకుండా బ్యాలెన్స్ అనమాట. రెండో టెస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. మూడో టెస్ట్ ఏంది, మనం ఒక వాహనంలో దడిసిన ఒక అరగంట ఆ రోజు అడ్డం పడకూడదు. జలుబు దగ్గు రాకుండా మన బాడీ ఎలా ఫ్రెష్ చూసుకోవాలి. ట్రై చేయండి మీరు అందరూ సిటప్ వీడియో. చెప్పాను కదా, చెప్పులు లేకుండా మీ బీచ్లో పరిగెత్తడం రివర్స్ వాకింగ్. 2013 ఇలా ఉండేమో. వాట్ ఈస్ యువర్ బయాలజికల్ ఏజ్? బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి 100% నాలెడ్జ్ లేదు, 50% నాలెడ్జ్, 90% నాలెడ్జ్ ఉంది. మీరు ఏదైనా ఐటమ్ చేస్తున్నారు కొన్ని పప్పుచారు, 90% నాలెడ్జ్ పర్వాలేదా కవిత గారు? చేయగలరా టేస్ట్గా? ఒక్క ఐటమే మీకు తెలియదు ఏంటి, వస్తుందా? అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇందులో మనం చెప్పిన 100% చేస్తేనే మనం అద్భుతంగా హెల్తీగా ఉండగలం, లేకపోతే ఛాన్స్ లేదు. ఏదో అంటే అడ్డం పడం, ఐసీయూలో చేరం, కాకపోతే ముక్కుతా ములుగుతా పోతాం, పెద్ద పొట్ట వేసుకొని ఓవర్ వెయిట్ తోటి బీపీలు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏదో ముక్కుతా ములుగుతా లైఫ్ సాగిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరందరూ కూడా ఇప్పుడు టుమారో దెర్ ఇస్ నో క్లాస్, ఎందుకంటే పార్టిసిపేషన్ ఇస్ వెరీ లో. టుమారో దెర్ ఇస్ నో క్లాస్. ఓకే, బాయ్ బాయ్. సార్ రాగి జావా థ్యాంక్ యూ తాగొచ్చా సార్, సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి, రాగి జావా ఎవరు? మల్లేష్? నీళ్ళ కాంటి. మల్లేష్, గురుగారు ఓకే ఓకే, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు మల్లేష్. మల్లేష్ గారు చేరారు గ్రూప్లో, లో బీపీ అని ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఇంప్రూవ్ అయ్యారా లేదా ఎన్ని రోజుల నుండి? సూపర్. మొన్న ఎంత సార్ 180 120/80 బాగానే ఉంది, సెట్ అయిపోయింది. ఒక అదే ఫుడ్ మాత్రమే కొంచెం, అదే మార్నింగ్ అది మనకు 2 times కదా సార్. మార్నింగ్ కొంచెం 9:30కి అట్లా కొంచెం ఏదైనా లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం అది ఉన్నది సార్, అది కూడా స్కిప్ చేస్తా. కొంచెం ఇవన్నీ కాదండి, వినండి. పళ్ళ బిగులు ఉంటాం, తగ్గిటం తొక్కి ఇక కాదు, మీకు బాగా ఆకలేసింది తిని వెళ్ళిపోండి. కాకపోతే మీకు కన్వీనియంట్ అంటే అందరికీ వినండి కరెక్ట్, అందరికి కూడా ఇది కుదరదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్తారు, మధ్యలో కుదరదు, ట్రావెలింగ్లో ఉంటారు, ఐ అండర్స్టాండ్. కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీరు చూన్ చేసుకోండి మీకు ఏది బెస్ట్ అనేది. ఓకే, యా. ఎనీ క్వశ్చన్స్? తాగొచ్చా సార్ జావా? అది రాగిది అదో తాగొచ్చా? ఫుడ్ కింద వస్తుందన్నా, నీ ఇష్టం. ఫుడ్తో పాటు తినే అది తాగే, మళ్ళీ సెపరేట్గా తాగకూడదు, అర్థమైందా? ఓకే ఓకే. రమ్య గారు క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది సార్. చలో, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చూడండి, మీరు యువర్ ఆబ్జెక్ట్ షుడ్ బి హౌ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ థైరాయిడ్. మీ బ్లడ్ రిపోర్ట్ పెట్టండి. ఎప్పుడైతే మీరు అనుకుంటారు నాకు ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ప్లీజ్ డోంట్ మైండ్ మై వాట్ ఐఎమ్ సేయింగ్. ఎప్పుడైతే వీ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ ఇష్యూ, వీ విల్ నాట్ టేక్ యాక్షన్. అవునా కదా? yes sir. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఇష్యూ. సో టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్, బై బాయ్. Thank you so much sir. Bye, sir. Thank you, sir. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్